అమిగోస్ క్రియేషన్స్, వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్లపై సునీల్ నారాంగ్, శేఖర్ కమ్ముల సంయుక్తంగా నిర్మించిన చిత్రం కుబేరా. ఫీల్ గుడ్ సినిమా స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇక జూన్ 20వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 145 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 66 కోట్ల రూపాయల షేర్ను, 132 కోట్ల రూపాయల గ్రాసెస్లను రాబట్టాలి. 16 రోజులకు గాను ఈ చిత్రం నైజాంలో 17.25 కోట్ల రూపాయలను, సీడెడ్లో 5 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 6 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 3 కోట్లు, పశ్చిమ గోదావరిలో 1.70 కోట్లు, గుంటూరులో 2.50 కోట్లు, కృష్ణాలో 2.40 కోట్లు, నెల్లూరులో 1.30 కోట్ల రూపాయల చొప్పున, ఆంధ్ర నైజాంలో ఈ మూవీ 40 కోట్ల రూపాయల నెట్ను, 66 కోట్ల రూపాయల గ్రాసెస్ను రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 34 కోట్లు. అయితే ఈ మార్కును దాటేసి 6 కోట్ల రూపాయల ప్రాఫిట్తో ఇక్కడ నిలిచింది ఈ చిత్రం. ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో వసూళ్లు ఒకసారి చూసుకున్నట్టయితే తొలి వారంలో 69 కోట్లు, రెండో వారంలో 15.65 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక తమిళనాడులో 20.47 కోట్లు, కర్ణాటకలో 11.55 కోట్లు, కేరళలో 1.25 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3 కోట్ల రూపాయల కలెక్షన్స్ను సాధించింది. ఇక 16 రోజులకు గాను ఈ చిత్రం ఇండియాలో 86.42 కోట్ల రూపాయల నెట్ను, 101 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టింది. ఇక ఓవర్సీస్లో శేఖర్ కమ్ములకు మంచి మార్కెట్ ఉండడంతో అక్కడ 30.5 కోట్ల రూపాయల వసూలను రాబట్టింది. ఇక ఇండియా ప్లస్ ఓవర్సీస్ వసూలను కలుపుకొని ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 131 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. విడుదలైన 12 రోజుల వరకు ఈ మూవీ కోటి రూపాయలకు తగ్గకుండా కలెక్షన్స్ను సాధించింది. అయితే సెకండ్ వీక్ ఎండింగ్ నుంచి మాత్రం కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించగా తమిళనాడులో మాత్రం ఫ్లాప్గా నిలిచింది. 18 కోట్ల రూపాయల బిజినెస్ జరగగా 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. అయితే ఈ మూవీ ఇప్పటి వరకు 20 కోట్లను మాత్రమే రాబట్టింది. అక్కడ డిస్ట్రిబ్యూటర్లకు 20 కోట్ల రూపాయల భారీ నష్టాలను మిగిల్చింది. మిగిలిన ఏరియాల థియేట్రికల్ను బట్టి చూస్తే ఈ చిత్రం ఓవరాల్గా 22 కోట్ల రూపాయల నష్టాలను తీసుకొచ్చినట్టుగా ట్రేడ్ పండితులు చెప్తున్నారు.